25,333 బిల్లు నాకు ఎప్పటికి గుర్తుంది. అది వాడు ఏం చేశాడంటే ఎవరినన్నా పిలిపిస్తాడు. నాకు యాక్చువల్ కంప్లైంట్ ఏమి కళ్ళ తిరుగుతుంది, కళ్ళ తిరుగుతుంది. కళ్ళ తిరిగితే వాడు చెవు చూస్తాడు, ఎక్కిస్తాడు. ఏం సార్ షుగర్ ఇంకోటిది అమ్మా, 8 పోయేవాళ్ళు ఎవరైనా తీసేసుకోండి. ఏమిది అది షుగర్ లెస్సేలేండి. షుగర్ 2 చెప్పిండేది, ఎవరు జరగాలి మీకు ఈ సెలైన్ ఎక్కమని అని వాడిని గదురుకుంటాడు ఆయన. నాటకాలు సరే. మళ్ళీ అదైనాక చెవు డాక్టర్ వచ్చా ఎందుకు సార్ వచ్చాను నాకు ఏంటి బాగుంది సార్ నాకు అంతా బాగుందండి. లేదు వినలే. సరే సార్ నమస్తే సార్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమైందంటే నాకు పక్కన బెడ్ మేట్ ఇంకొక ఆయన పక్కన 2 బెడ్లు ఉండే ఆ రూమ్ లో. ఆయన అడిగితే సార్ పక్కా మోసం సార్ ఇది, నేను 5 రోజుల నుంచి 8 లక్షలు తీసుకుంటారు, ఇంకా తిప్పుతాంటారు అని. ఆయనకి ఏదో కొంచెం హార్ట్ ట్రబుల్ అంట, ఇంకా తిప్పుతాంటారు అని. వారు నేను గెస్ట్ చేసింది కరెక్ట్ అని ఇమ్మీడియట్ గా డాక్టర్ తిరిగిపోతాడు, నన్ను డిశ్చార్జ్ చేయనట్టు. అట్లా చేయకూడదు, నన్ను చేయవా నీ ఇష్టం, నేనే పోతాను కావాలంటే. సార్ ఫస్ట్ ఊరికి ఇట్లా చూసి మళ్ళీ 5 నిమిషాలు చెప్పినాడు. నేను ముందు నా విషయం చెప్పినాను ఇట్లా అన్నాను అంటే చూసినాడు, ఏం చెప్పలేదు, ఏం కూర్చోన్నాడు అయిపోతే కొట్టే చెప్పకి ఏం సట్టు కొట్టానంటే ట్రీట్మెంట్ అయిపోయిందని. ఏం సార్ ఆయన రియల్ గా కరెక్ట్ మరి అది దాని ట్రీట్మెంట్ సార్. మాత్రలు ఇవ్వండి సార్ అంటే అది మనమే గబ్బులు చెప్తా ఉండేది డాక్టర్ని. ఎవరో కాలో చెప్పండి, మీరే ముందు రానోళ్ళకి తాగండి. ఆనంద్ కాఫీ కల్లా టీ కల్లా ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అది లాస్ట్ అందరితో పాటే మళ్ళీ సెకండ్ రౌండ్ కి ఒక రౌండ్ సార్. సెకండ్ రౌండ్ చెప్తాడు. సెకండ్ రౌండే. ఓకే సార్, బాయ్ సార్. ఏం సార్ రావటం లేదని అడుగుతా.